నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మనము ఆలు బీన్స్ ముద్దగా దగ్గరగా తాలింపులాగా చేసుకోబోతున్నాము. దీనికోసం మనం ఆలుకి ఇలాగ పీల్ అంతా తీసేసుకోవాలి. ఆలు అంతా పీల్ చేసుకున్నాక మనం బీన్స్ని ఇలాగా నీట్గా చేసుకోవాలండి, కాడలు లేకుండా. ఇలాగా శుభ్రంగా మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆలు వచ్చేసి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. దీనికి కొంచెం ఆలు లావుగానే ఉంటే బాగుంటుందండి. ఈ సైజులో ఉండాలి. ఈ విధంగా మనం ఆలుని కట్ చేసుకోవాలి. మరి బీన్స్ వచ్చేసి బీన్స్ కూడా చూపిస్తాను నేను. ఇట్లాగా క్రాస్గా మీరు గమనిస్తే ఈ విధంగా మనం బీన్స్ని కూడా కట్ చేస్తామండి. ఇట్లాగా బీన్స్, ఈ విధంగా ఆలు మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. బీన్స్ ఈ విధంగా, ఆలుగడ్డ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ ఉద్దిపప్పు వేసి వేగించాలి. వేగిన తర్వాత చూడండి, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు వేయించాలి. అట్లాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేయాలి. బాగా వేయించాలి వీటిని. కొంచెం వేగిన తర్వాత ఇంత మెంతికూర తీసుకోవాలి. ఈ మెంతికూర చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ కర్రీకి. ఇట్లాగ మెంతికూర కొంచెం వేగిన తర్వాత మనం ఆలుగడ్డలో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొనేసి ఈ ఆలుగడ్డ ఇందులో వేసేయాలి. వేసేసి కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి ఆలుగడ్డ ఒక 10 నిమిషాలు మగ్గిన తరువాతనే మనం బీన్స్ వేయాల్సి ఉంటుంది. ఇట్లాగా పసుపు అంతా బాగా కలిసేలాగా కలిపి మనం ఒక 10 నిమిషాలు ఆలుని ఫ్రై చేద్దాము. ఇప్పుడండి మనము ఒక 2 ఎర్రగడ్డలు తీసుకునేసి ఈ సైజు ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడండి మనం ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఆలు కొంచెం మగ్గింటుంది. ఇప్పుడు
ఇప్పుడు మనము ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసి కలపెట్టేసి మళ్ళీ కాసేపు మగ్గనిద్దాము. ఇప్పటికీ మనకి సగం ఫ్రై అయిపోయి ఉంటుంది ఆలు. ఇంకా మిగతా అయ్యేలోపు ఈ ఆనియన్ వేగిపోతుంది. మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మనము ఒక టమోటా అండి, ఈ ఒక టమోటాని కూడా మనం సన్నగా కట్ చేద్దాము. ఇట్లా సన్నగా మనము టమాటా కట్ చేసుకొని ఇందులో మనం కట్ చేసిన టమోటో, బీన్స్ కూడా ఒకేసారి వేసేసి బాగా కలబెట్టేద్దాము. ఇలాగా కలబెట్టేద్దామండి. ఇందులో మనము ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ కారం. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పట్టదు, చూసి వేసుకోవాలి. ఇవి బాగా కలిసేలాగా కలిపెట్టుకోవాలండి. ఇంకొక 5 నిమిషాలు మనం అట్లాగా మూత వేసామంటే ఫ్రై అయిపోతుంది. మూతేసి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. మూతేసి 5 మినిట్స్ అయ్యాక చూద్దాము. బీన్స్, ఆలు అన్నీ ఉడికిపోయాయండి. లాస్ట్లో మనం కొంచెం అంతా కొత్తిమీర చల్లేసి కొంచెం గరం మసాలా వేసేద్దాము. కొంచెం గరం మసాలా అట్లాగా స్ప్రింకిల్ చేసేసి ఒకసారి అలాగా కలిపేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా డెలీషియస్గా ఉండే ఆలు బీన్స్ గ్రేవీ తయారైపోయింది. డిష్ అవుట్ చేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మరి మీరందరూ కూడా ఇలాంటి డిష్ని ట్రై చేయాలండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిష్ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డిష్ అవుట్ చేసి చూపిస్తున్నానండి, చూడండి. ఎంతో డెలీషియస్గా ఉండే ఆలు బీన్స్ సబ్జీ అనొచ్చు, ఫ్రై అనొచ్చండి. ఇది రోటీలోకైనా, రైస్కైనా, పూరీకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరందరూ తప్పనిసరిగా ట్రై చేయవలసిన డిష్ ఇది. సూపర్ డెలీషియస్గా ఉంటుంది. మరి టేస్ట్ చూద్దాము. చూద్దామండి. సూపర్ అండి. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు తెలియచేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.